ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రావంతి. ఈరోజు నేను 7th క్లాస్ సెమిస్టర్ 1లో సెకండ్ లెసన్ చెప్తాను. జంతువుల్లో పోషణ. ఫస్ట్ లెసన్ ఏం చెప్పాము? మొక్కల్లో పోషణ కదా. ఇది జంతువుల్లో పోషణ. ఈరోజు జంతువుల్లో పోషణ గురించి తెలుసుకుందాం. మొక్కల గురించి కూడా నిన్న అన్నీ తెలుసుకున్నాం కదా. ఈరోజు జంతువుల్లో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారీ చేసుకోగలవు. కానీ జంతువులు తమ ఆహారాన్ని తానే తయారు చేసుకోగలవా? చేసుకోలేవు కదా. జంతు పోషణలో పోషకాలు ఆవశ్యకము, ఆహారం తీసుకునే విధానము మరియు శరీరంలో దాని వినియోగము సమ్మిళితమై ఉంటాయి. అంటే జంతువు పోషణలో ఏంటంటే ఉంటాయి? పోషకాల ఆవశ్యకత, ఆహారం తీసుకునే విధానము మరియు శరీరంలో దాని వినియోగము సమ్మిళితమై ఉంటాయి పోషణలో. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సంక్లిష్ట పదార్థాలు, సరళ పదార్థాలు ఇచ్చారు. ఇప్పుడు మనం జీర్ణం అవ్వాలి అంటే సంక్లిష్ట పదార్థాలనే కదా సరళ పదార్థాలుగా మార్చాలి. ఇప్పుడు ఏదో కాజా ఉందనుకో, అది సంక్లిష్ట పదార్థం అనుకో, అది సరళ పదార్థాలుగా మార్చాలంటే చిన్న చిన్న ముక్కలుగా అవ్వాలి కదా, మళ్ళీ జీర్ణం అవ్వాలి కదా, అలా సరళ పదార్థాలుగా మారుస్తాయి. ఈ అంశాలు ఇలా మారడాన్ని, అంటే సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా మారడాన్ని ఏమంటారు? జీర్ణక్రియ అంటారు. ఆహారాన్ని తీసుకునే వివిధ మార్గాలు. శరీరంలో ఆహారాన్ని తీసుకునే వివిధ రకాల జీవుల్లో వేరుగా ఉంటుందంట. ఇప్పుడు చూడండి, రకరకాల జీవులు అనేవి రకరకాల ఆహారం తీసుకునే విధానంలో వేరువేరుగా ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు తేనెటీగలు మరియు తేనె పెట్టెలు పుష్పాల నుంచి మకరందాన్ని పీలుస్తాయి. తేనెటీగలు మరియు తేనె పెట్టెలు అనేవి పుష్పాల నుంచి మకరందాన్ని పీలుస్తాయి. అదే మానవుల నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువులు తల్లి పాలను ఆహారంగా తీసుకుంటాయి. మమ్మల్స్లో కొండ చిలువ వంటి పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి. డైరెక్ట్గా మింగేస్తాయి. ఏంటి? కొండ చిలువలు మరియు పాములు తాము వేటాడిన జంతువులను మింగేస్తాయి. పాము కూడా చూసారా, కప్పని మింగుతుంది అంటాం కదా. అలా కొన్ని జలచర జీవులు తమ సమీపంలో తేలియాడే చిన్న చిన్న ఆహారపు రేణువులను వడపోసుకొని తింటాయి. కొన్ని జలచర జీవులంట తన సమీపంలో ఉండే చిన్న చిన్న రేణువులను వడపోసుకొని తింటాయి. ఈ రకమైన ఆహారము మరియు పోషణ విధానము క్రింది జంతువుల్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు, ఒక పట్టిక ఇచ్చాడు. ఆ పట్టిక మనం నింపుదాం. ఫస్ట్ ఏంటి ఇచ్చాడు? 23 పేజీ సెమిస్టర్ 1 7th క్లాస్. నత్త అనేది అన్ని రకాల ఆహారం తీసుకుంటుంది కదా. ఆహారం రకం ఏంటి? సర్వభక్షకులు. అది ఎలా? పోషణ విధానం ఎలాగా? రక్కడము మరియు నమలడం. నత్త అనేది రక్కుతుంది మరియు నములుతుంది. చేమ సర్వభక్షకులు, అన్ని ఆహారాలు తీసుకుంటాయి. అదేం చేస్తుంది? రక్కుతుందంట. గద్ద మాంసాహారులు, అదేం చేస్తుంది? పట్టుకొని మింగుతుంది. తేనెపిట్ట మకరందం పీల్చుకుంటుంది. పేను తలలో పేను ఏం చేస్తుంది? దాని ఆహారపు రకం ఏంటి? రక్తము, అంటే ద్రవ పదార్థము. అదేం చేస్తుంది? పీల్చుకుంటుంది. నెక్స్ట్ దోమ కూడా రక్తమే, పీల్చుతుంది, చప్పరిస్తుంది. దోమ అనేది పీల్చుతుంది, చప్పరిస్తుంది. సీతాకోక చిలుక మకరందం పీల్చుతుంది. ఈగ అనేది అన్ని రకాల ఆహారం కూడా తీసుకుంటుంది. ఇది ఎలా తీసుకుంటుంది? జుర్రుకోవడం అంటారంట. ఇక్కడ కింద ఇచ్చాడు రక్కడము, నమలడము, పీల్చడము, పట్టుకొని మింగడం, ఇవన్నీ నింపమని చెప్పాడు. ఇప్పుడు ఈగ అనేది అన్ని రకాల ఆహారం, కుళ్ళిన ఆహార పదార్థాలు మరియు మలం మీద కూడా ఉంటాయి ఈగలు అనేవి. నెక్స్ట్ చూసుకుంటే 25th పేజ్లో సముద్ర నక్షత్రము కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడి జంతువులను తింటుంది. సముద్ర నక్షత్రం అనేది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుందంట. దానికి అదొక సరదా, అంటే గట్టి కర్పరాలు ఉన్న వాటినే తింటుంది. కర్పరం తెరిచిన తరువాత దాని లోపల గల మృదువైన జంతువులను తినడానికి సముద్ర నక్షత్రము తమ నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపుతుంది. ఏం చేస్తుందంట? గట్టి కర్పరాలు ఉన్న జంతువులు తీసుకుంటుంది కదా, అది ఏం చేస్తుంది? మృదువైన జంతువులు తినడానికి, అంటే దాని లోపల మృదువు. ఇప్పుడు నత్త తీసుకున్నాం అనుకోండి, బయట కర్పరం ఉంటుంది, కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది. లోపల జీవి అనేది మెత్తగా ఉంటుంది కదా, దాన్ని తీసుకోవడానికి ఈ సముద్ర నక్షత్రం ఏం చేస్తుందంట? నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి తెచ్చేస్తుంది. అంటే లోపల ఉన్న జీర్ణాశయాన్ని మొత్తం బయటికి తెచ్చేసి జీర్ణాశయం తిరిగి శరీరంలోనికి తీస్తుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. నత్తను ఆహారంగా తీసుకుంటుంది కదా ఇది, అంటే కాల్షియం కార్బోనేట్తో ఉన్న ఏ జీవినైనా ఆహారంగా తీసుకుంటుంది. ఏది? సముద్ర నక్షత్రం. దేన్ని బయటికి తెస్తుంది అని అంటాడు అక్కడ. జీర్ణాశయాన్న, లేకపోతే జీర్ణకోశాన్న, లేకపోతే చిన్న ప్రేగన, పురీషనలంని ఏదైనా అడుగుతాడు. అలా అప్పుడు మనం ఏం చెప్పాలి? జీర్ణాశయాన్ని బయటికి తీస్తుంది. సముద్ర నక్షత్రం అనేది
జీర్ణాశయాన్ని బయటికి తీస్తుంది. మానవుల్లో జీర్ణక్రియ. మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాం. ఆహారంలో వినియోగించబడిన అంశాలు మలంగా విసర్జించబడతాయి. శరీరంలో శరీరంలోని ఆహారానికి ఏం జరుగుతుంది అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఆహారము ఆస్య కుహరం వద్ద ప్రారంభమై పాయువు దగ్గర అంతమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రయాణిస్తుందంట. ఆహారం అనేది ఆస్య కుహరంతో ప్రారంభమయ్యి పాయువు దగ్గర అంత్యమయ్యే ఒక నిరంతర నాళం గుండా ప్రయాణిస్తుందంట. ఆహారం అంటే నోటితో ప్రారంభమయ్యి పాయువుతో అంతమయ్యేది ఏంటి? అదంతా ఏంటి? జీర్ణ వ్యవస్థకు సంబంధించింది కదా, జీర్ణనాళం కదా. ఇక్కడి నుంచి ఇదంతా జీర్ణనాళం. అదే ఆహార వాహిక అంటే ఇక్కడతో అది నోటి నుంచి జీర్ణాశయానికి ముందు వరకు ఎండ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఏంటి? ఆస్య కుహరము ఆహార వాహిక లేదా అన్నవాహిక. చూడండి ఇక్కడ చెప్పాను, జీర్ణాశయం వేరు, ఆహార వాహిక వేరు, ఆహార నాళం వేరు. ఆహార నాళం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నోటి నుంచి పాయువు వరకు ఆహార నాళము లేదా జీర్ణనాళం. ఆహార నాళము లేదా జీర్ణనాళము. అందులో పార్ట్ ఏంటి? ఆహార వాహిక. అంటే ఇక్కడ నుంచి జీర్ణాశయానికి ముందు వరకు ఇక్కడ వరకు ఉంటుంది కదా, దాన్ని ఆహార వాహిక అంటారు. లేదా అన్నవాహిక అని కూడా అంటారు. దాన్ని అన్నవాహిక అంటారు. అదే జీర్ణనాళము లేదా మొత్తం నోటి నుంచి ప్రారంభమై పాయుతో అంతమవుతుంది కదా, అది. నెక్స్ట్ ఆస్య కుహరము ఆహార వాహిక లేదా అన్నవాహిక. నెక్స్ట్ జీర్ణాశయం. ఆహార వాహిక కింద ఏంటి ఉంటుంది? జీర్ణాశయం ఉంటుంది. తర్వాత ఏంటుంటాయి? చిన్న ప్రేగు ఉంటుంది. తర్వాత పురీషనాళంతో అంతమయ్యే పెద్ద ప్రేగు మరియు పాయు ఉంటుంది. పురీషనాళంతో అంతమయ్యే పెద్ద ప్రేగు మరియు పాయు అనేది ఉంటుందంట. ఇది చాలా పొడవైన మార్గం కదా. ఈ భాగం కలిసే ఆహారనాళము. జీర్ణనాళానికి మరొక పేరేంటి? ఆహారనాళం. అదే ఆహార వాహికకి మరొక పేరేంటి? అన్నవాహిక. జీర్ణనాళం అనేది ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నోరు నుంచి పాయు కింద వరకు ఉంటుంది. నెక్స్ట్ అక్కడ ఆహార వాహిక అంటే నోటి నుంచి జీర్ణాశయానికి ముందు భాగం వరకే ఉంటుంది. అంటే ఆస్య కుహరానికి జీర్ణాశయానికి మధ్యలో ఏంటుంటుంది? ఆహార వాహిక లేదా అన్నవాహిక ఉంటుంది. ఇక్కడ చూడండి ఆస్య కుహరం నుంచి ఇక్కడ వరకే ఉంటుంది అన్నవాహిక లేదా ఆహార వాహిక. అదే జీర్ణనాళం లేదా ఆహార వాహిక తీసుకున్నాం అనుకోండి, నోటితో ప్రారంభమయ్యి జీర్ణాశయం ఉంటుంది, చిన్న ప్రేగు ఉంటుంది, పెద్ద ప్రేగు ఉంటుంది, నెక్స్ట్ పురీషనాళము, పాయువు. అంటే ఇక్కడ వరకు ఇదంతా నాళం. ఈ నాళంలో పార్ట్ ఏంటి? ఇది అన్నవాహిక లేదా జీర్ణవాహిక. ఇది ఒక పార్ట్ అనమాట. అక్కడ ఇస్తారు కన్ఫ్యూజ్. ఆహార వాహిక ఆహార వాహిక అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికే పెట్టుకోవాలి. లేదు మొత్తం నాళం అంతా ఇచ్చాడు అనుకోండి, ఇదంతా వస్తుంది. నోటితో ప్రారంభమై పాయువుతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సరళమైన పదార్థాలుగా మారుస్తాయి కదా. సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమం వంటి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులు జీర్ణరసాలను స్రవిస్తాయి. చూడండి, లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమం వంటి నాళాలతో సంబంధం ఉన్న జీర్ణ గ్రంథులు జీర్ణరసాలను స్రవిస్తాయంట. సరళమైన పదార్థాలుగా మారుస్తాయి కదా. ఇప్పుడు లాలాజల గ్రంథులు ఏ రసాలను స్రవిస్తున్నాయి? లాలాజలం కదా. అదే కాలేయం అయితే పైత్యరసం, క్లోమం అయితే క్లోమరసం. ఈ విధంగా సరళ పదార్థాలుగా మారుస్తాయి. ఇక్కడ చూడండి, జీర్ణ వ్యవస్థని ఇచ్చాడు. జీర్ణ వ్యవస్థ కాదు, అక్కడ జీర్ణనాళము మరియు అనుబంధ గ్రంథులు కలిసి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. జీర్ణనాళము మరియు అనుబంధ గ్రంథులు అంటే జీర్ణనాళం అంటే ఇదంతా కదా. ఆహార నాళమన్నా జీర్ణనాళమన్నా ఇక్కడ ఇదంతా. నెక్స్ట్ అనుబంధ గ్రంథులు కలిసి ఏం చేస్తాయి? జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. జీర్ణ వ్యవస్థ అంటే ఒక్క జీర్ణనాళమే కాదు కదా, అందులో ఉండే లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమం నుంచి విడుదలైన క్లోమరసము, అవన్నీ కూడా దీనిలో భాగాలని చెప్తున్నాడు. ఇప్పుడు జీర్ణ వ్యవస్థను మనం ఎలా చెప్పవచ్చు? జీర్ణ వ్యవస్థ = జీర్ణనాళము ప్లస్ అనుబంధ గ్రంథులు. అంటే ఇక్కడ జీర్ణనాళం అంటే ఏటేటి వస్తాయి? మళ్ళీ ఆస్య కుహరము, అన్నవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పురీషనాళము, పెద్ద ప్రేగు అవన్నీ వస్తాయి కదా, పాయువు. అవన్నీ కూడా ఏంటి? జీర్ణనాళంలో భాగాలు. నెక్స్ట్ అనుబంధ గ్రంథులు అంటే ఏంటి ఇచ్చాడు? లాలాజల గ్రంథులు, కాలేయ గ్రంథులు, క్లోమ గ్రంథులు ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం మీ దంతాలు ఊడిపోవడం మీకు గుర్తుందా అని అడిగాడు. శైశవ దశలో మొదటి జట్టు దంతాలు పెరుగుతాయి. అవి 6 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసులో ఊడిపోతాయి. అంటే ఫస్ట్ పాల దంతాలు ఎప్పుడు వరకు ఊడిపోతాయి అని అడుగుతాడు. 6 నుంచి 8 గుర్తుపెట్టుకోండి. 6 నుంచి 8 వచ్చినప్పటికీ
అవి ఊడిపోతాయి పాలదంతాలు. దీన్ని డెసిడియస్ టీత్ అని కూడా అంటారు. ఏంటంటారు? డెసిడియస్ టీత్. వాటిని భర్తీ చేసే రెండవ జట్టు దంతాలు శాశ్వత దంతాలు. ఊడిపోయాయి అనుకోండి మళ్ళీ దంతాలు వస్తాయి కదా, వాటిని శాశ్వత దంతాలు అంటారు. ఈ శాశ్వత దంతాలు జీవితాంతం ఉండవచ్చు లేదా వృద్ధాప్యంలో లేదా ఏదైనా దంత వ్యాధి కారణంగా ఊడిపోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, అంతర్గ్రహణం. మనం ఆహారం పళ్ళతో యంత్రంలో నమిలి చిన్న చిన్న ముక్కలుగా చేస్తాం. ప్రతి దంతము చిగుళ్ళలోని ఒక ప్రత్యేకమైన గుంతలో పాతుకుంటుంది. ప్రతి దంతం అనేది చిగుళ్ళు అనేవి గుంతలు అంటే గొయ్యిలో ఉంటుంది కదా, అందుకే మనకి ఏమంటారు దీన్ని? టీకోడాంట్ దంతాలని కూడా అంటారు. ఈ దంతాలు విభిన్న ఆకారంలో ఉండి వివిధ విధులను నిర్వర్తిస్తాయి. అందువల్ల వాటికి వేరు వేరు పేర్లు ఇవ్వబడ్డాయంట. చూడండి ఇక్కడ నీట్గా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటి ఉంటాయి? 2 1 2 3. పై దవడలో ఇక్కడ నుంచి ఇటువైపు 2 1 2 3, ఇక్కడ నుంచి ఇటువైపు 2 1 2 3, ఇక్కడ నుంచి ఇటువైపు 2 1 2 3, 2 1 2 3. అంటే 2 1 2 అంటే కొంతకాలు రదనికలు అగ్రచర్వనికాలు చర్వనికాలు. తర్వాత కొంతకాలు రదనికలు అగ్రచర్వనికాలు చర్వనికాలు. సేమ్ ఇలా కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి 2 1 2 3 అన్నీ 4 చేసేయడమే. ఇంక చూడండి ఇప్పుడు 2 1 2 3 ఇటువైపు 2 ఉన్నాయి, నెక్స్ట్ రదనిక 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, 3 ఉంది. అంటే ఇటువైపు 2 1 2 3, 2 1 2 3, 2 1 2 3, 2 1 2 3. అంటే ఎన్ని కొంతకాలు ఉన్నట్టు? ఇక్కడ బాక్స్ ఇచ్చాడు చూడండి. కత్తిరించే కొరికే దంతాలు ఎన్ని దిగువ దవడలో అని అడిగాడు అనుకోండి 4. కొరికే కొంతకాలు ఎన్ని ఉంటాయి? ఇటు 2 ఇటు 2 కదా, 4 ఉంటాయి. అదే పై దవడలు ఎన్ని ఉంటాయి కొంతకాలు? ఇటు 2 ఇటు 2 4, మొత్తం 4 4 8. తర్వాత గుచ్చి చీల్చే దంతాలు రదనికలు 2 1 1 కదా, ఇటు 1 ఉంటుంది ఇటు 1 ఉంటుంది. అంటే పై దవడలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 1 2 రదనికలు ఉన్నాయి. అదే పై దవడ సగం దవడ అని అడిగాడు అనుకోండి ఒకటే ఉంటుంది రదనిక. అదే పై దవడ మొత్తం అడిగాడు అనుకోండి ఇటు 1 ఇటు 1 కదా, ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. తర్వాత 2 1 2 3 కదా. తర్వాత అగ్రచర్వనికాలు ఎన్ని ఉంటాయి? ఇటు 2 ఇటు 2. పై దవడలో 4 ఉంటాయి, కింద దవడలో 4 ఉంటాయి. తర్వాత చర్వనికాలు ఎన్ని ఉంటాయి? 3 3 కదా, ఇటు 3 ఇటు 3 6, ఇటు 3 ఇటు 3 6. అదే సగం దవడ అడిగితే చర్వనికాలు ఎన్ని ఉంటాయంటే 3 అని చెప్తాం. ఇక్కడ చూడండి నమిలి విసిరే దంతాలు ఎన్ని అని అడిగాడు. 4 + 6 4 + 6. అంటే పై దవడలో 4 + 6 ఉంటాయి, కింద దవడలో 4 + 6 ఉంటాయి. మొత్తం ఎన్ని? 32 దంతాలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటి ఇచ్చాడు? దిగువ దవడలో కొంతకాలు ఎన్ని అని ఇచ్చాడు 4. పై దవడలో కొంతకాలు ఎన్ని 4. రదనికలు ఇందులో 2 ఇందులో 2, మొత్తం 4 ఉంటాయి. ఇందులో చర్వనికాలు ఏంటి? అగ్రచర్వనికాలు 4, చర్వనికాలు 6, అగ్రచర్వనికాలు 4, చర్వనికాలు 6. మొత్తం ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. మొత్తం ఎంత అయ్యాయి? 32 అయ్యాయి. ఈ విధంగా గుర్తుంచుకోండి. కొంతకాలు దేనికి యూజ్ అవుతాయి? కత్తిరించడానికి, కొరకడానికి. కొంతకాలు అనేవి కట్ చేయడానికి, జాంపండు ఏదైనా కొరికామనుకో ముందు దాంతో కొరుకుతాం కదా, కొరకడానికి ఉపయోగపడతాయి. అదే రదనికలు అంటే సూదిగా ఉంటాయి. కొంతకాలు 2 తర్వాత సూదిగా ఒకటి ఉంటుంది కదా, దాన్ని రదనిక అంటారు. రదనిక ఏం చేస్తాయి? గుచ్చి పీల్చుతాయి. ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి అన్నారు అనుకోండి 4 ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇటు 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 కదా, 4 ఉంటాయి. నెక్స్ట్ నమలడము విసరడము చర్వనికాలు అగ్రచర్వనికాలు వాళ్ళు జరుగుతాయని చెప్తున్నారు. అంతే, ఇక్కడిది అయింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ పిండి పదార్థాలపై లాలాజల ప్రభావము. ఇక్కడ ఒక టెస్ట్ అదే పరీక్ష నాళిక తీసుకున్నాడు. అందులో ఉడకపెట్టిన అన్నం ఒక పరీక్ష నాళికలో తీసుకున్నాడు. ఒక పరీక్ష నాళికలో ఏం చేశాడు? ఆ అన్నం అనేది మనం తినేసిన తర్వాత ముద్దలా చేసి ఒక పరీక్ష నాళికలో తీసుకున్నాడు. అప్పుడు రెండింటికి అయోడిన్ ద్రావణం వేసాడు. అయోడిన్ ద్రావణం దేనికి వేస్తాము? పిండి పదార్థాల కొరకు కదా. అప్పుడు ఏమైంది? ఉడికించిన అన్నం అనేది నీలిరంగుగా మారింది. అదే మనం నవిలిని పెట్టిన ముద్ద అనేది నీలిరంగుగా మారలేదు. ఎందుకంటే కొంత జీర్ణమైంది కాబట్టి అది కొంచెం గ్లూకోజ్గా మారుతుంది కదా, మాల్టోస్గా మారుతుంది కదా, అంటే చక్కెరలుగా మారిపోతుంది కాబట్టి అది నీలి నలుపు రంగు మారలేదనమాట. చక్కెరగా మారిపోయింది కాబట్టి నీలి రంగుగా మారలేదు అని చెప్పాడు అంతే. నెక్స్ట్ చూడండి, ఉడకబెట్టిన అన్నం వేయండి. ఇలా చేశాడు. లాలాజలము పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేసింది కాబట్టి రెండో పరీక్ష నాళికలోది నీలి రంగుగా మారలేదని చెప్పాడు. నెక్స్ట్ నాలుక అనేది ఆసియా కుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుతమైన అవయవం. దీని ముందు భాగం స్వేచ్ఛగా ఉండి అన్ని దిశల్లో కదలగలదు. నాలుక యొక్క విధులు మీకు తెలుసా? మనం మాట్లాడడానికి నాలుకకు ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇది నమిలే సమయంలో ఆహారం లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుందంట. మనం నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది. మనం నాలుకతో రుచిని కూడా చూస్తాం. ఈ ఆహారపు రుచులను
గుర్తించే రుచి కణికలు కలిగి ఉంటాయంట. చూడండి, సాధారణంగా మన నోటిలో బ్యాక్టీరియాలు ఉంటాయి, కానీ మనకు హానికరం కాదు. అయితే తిన్న తరువాత మన దంతాలు మరియు నోటిని శుభ్రం చేసుకోకపోతే అనేక హానికరమైన బ్యాక్టీరియాలు కూడా దానిలో నివసిస్తాయి మరియు పెరుగుదలను ప్రారంభిస్తాయి. ఈ బ్యాక్టీరియా మిగిలిపోయిన ఆహారంలో ఉన్న చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలుగా విడుదల చేస్తాయి. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి, ఆహారంలో ఉన్న చక్కెరలు మనం పళ్ళను నీట్గా చేసుకోకపోయామనుకోండి, విచ్ఛిన్నం చేసి యాసిడ్స్ని విడుదల చేస్తాయి. అప్పుడు ఏమవుతాయి, మన పళ్ళు అనేవి దెబ్బతీస్తాయి. అందుకే ఏం చెప్తారు డాక్టర్స్, మనం తిన్న వెంటనే నోటి నుంచి పొక్కలించుకొని బయటికి వాటర్ అనేది ఊసేయాలన్నమాట. ఆమ్లాలు క్రమంగా దంతాలను దెబ్బతీస్తాయి. దీనినే దంతక్షయము అంటారు. సకాలంలో చికిత్సలు చేయకపోతే ఇది తీవ్రమైన పంటి నొప్పికి కారణమవుతుంది. తీవ్రమైన దంతాలు నష్టానికి దారితీస్తుంది. చాక్లెట్స్, స్వీట్లు, శీతల పానీయాలు మరియు ఇతర చక్కెరల ఉత్పత్తులకు దంతక్షయానికి ప్రధాన కారణం అని చెప్తున్నాడు. అందువల్ల ఒక బ్రష్ లేదా వేప పుల్ల లేదా డెంటల్ ప్లాస్ అంటే ఏంటి, దారం అంట. చూడండి అక్కడ ఇచ్చాడు బిట్టు డిఎస్సిలో. డెంటల్ ప్లాస్ అనేది ఏంటి అని ఇచ్చాడు, దారము. ఇప్పుడు చూడండి, మన పళ్ళులో ఏదైనా ఇరుక్కుపోయింది అనుకోండి, ఒక దారం పెట్టి ఇలా తీస్తాం కదా, దాన్ని డెంటల్ ప్లాస్ అంటారు. అంటే దారంతో తీస్తామన్నమాట. ఏదైనా చికెన్ తిన్నాం అనుకోండి, ఉండిపోయింది అనుకోండి, దారంతో తీస్తాం. దాన్ని ఏంటంటే డెంటల్ ప్లాస్ అంటారు. అక్కడ డెంటల్ ప్లాస్ అనేది ఏంటి అని అడిగాడు అనమాట. అంటే మందా లేకపోతే అదొక ఏదో ఒకటి అడిగాడు, కానీ దానికి దారం అని అర్థం. డెంటల్ ప్లాస్ అనేది దారము. రెండు దంతాల మధ్య చిక్కుకున్న ఆహారము బయటికి తీయడానికి బలమైన దారంతో రోజుకు కనీసం 2 సార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలని చెప్తున్నాడు. అంతే, కుక్కల నుంచి నీరు వదిలేయాలని చెప్పాడు. తర్వాత కొన్నిసార్లు మీరు హడావుడిగా తింటున్నప్పుడు, మాట్లాడినప్పుడు, నవ్వినప్పుడు లేదా దగ్గినప్పుడు ఎక్కిళ్ళు ఉక్కిరి బిక్కిరి కావచ్చు. ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నాము, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నాము. అదే ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశించింది అనుకోండి, అప్పుడేమో ఉక్కిరి బిక్కిరి అవుతుందని చెప్తున్నాడు. శ్వాసనాళము నాసికా రంధ్రాల నుంచి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. అంటే శ్వాసనాళం ద్వారా, నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తులకు గాలి వెళ్తుంది. ఇది ఆహార నాళానికి ఆనుకొని ఉంటుంది. కానీ గొంతు లోపల గాలి మరియు ఆహారం ఒకే మార్గాన్ని, అంటే గ్రసని ద్వారా పంచుకుంటాయి కదా, మధ్యలో గ్రసన అనేది ఉంటుంది కదా. అలాంటప్పుడు ఆహారము శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా ఎలా నిరోధించబడుతుంది అంటారు. దాని కంఠబెలం మీద ఎపిగ్లోటస్ అవన్నీ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్లో ఉంటాయి. అప్పుడు చూద్దాం. చూడండి, గాలి మరియు ఆహారము ఒకే మార్గాన్ని గ్రసని ద్వారా పంచుకుంటాయి. అలాంటప్పుడు ఆహారము శ్వాసనాళంలోనికి ప్రవేశించకుండా ఎలా నిరోధించబడుతుంది? మనం ఆహారం మింగేటప్పుడు ఒక మూత వంటి కవాటము, ఎపిగ్లోటస్ అంటారు కదా, కవాటాన్ని, శ్వాసనాళం యొక్క మార్గాన్ని మూసివేసి ఆహారాన్ని ఆహారంలోనికి వెళ్ళేలా చేస్తుంది. అంటే ఆహారం మింగినప్పుడు ఏం చేస్తుంది, శ్వాస వ్యవస్థలోనికి వెళ్ళిపోకుండా ఎపిగ్లోటస్ అంటే కవాటం ఉంటుంది కదా, అదేమో మధ్యలో మూసివేస్తుంది అనమాట. అప్పుడు ఆహారం అనేది ఆహార నాళంలోనికి వెళ్ళిపోతుంది, శ్వాస వ్యవస్థలోనికి వెళ్ళదు. ఒకవేళ అనుకోకుండా ఆహారం శ్వాసనాళంలోనికి ప్రవేశిస్తే మనకి ఉక్కిరి బిక్కిరి అయ్యి ఎక్కిళ్ళు లేదా దగ్గు వచ్చినట్లు అనిపిస్తుంది అంటున్నారు. చూడండి, ఇక్కడ చూస్తే గుర్తించే 4 భాగాలు చూడండి. ఫస్ట్, చక్కెర ద్రావణం, సాధారణ ఉప్పు ద్రావణం, నిమ్మ ద్రావణం, వేప ఆకు లేదా కాకరకాయలు చూసామనుకోండి. ఫస్ట్ చక్కెర ద్రావణం. తీపి ఎక్కడ ఉంటుందంట, నాలుగులో ఫస్ట్ భాగంలో తీపి ఉంటుంది, కొంచెం మీదకి వెళ్ళినప్పటికీ ఉప్పు ఉంటుంది. ఆ సైడ్లకి, నాలుగు యొక్క సైడ్లకి ఏముంటుంది, పులుపు ఉంటుంది. ఇంకా లోపలికి ఏముంటుంది, చేదు ఉంటుంది. ఇంకా ఘాటు ఎక్కడ ఉంటుంది, ఇంకా వెనక్కి వెళ్తే ఘాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఫస్ట్ మనం షుగర్ తీసుకున్నాం అనుకో, 4 మధ్యలో కాకుండా చివరి పెట్టామనుకో, షుగర్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. అదే సాధారణ ఉప్పు, ఇది కూడా కొన భాగంలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ తీపి తెలుస్తుంది, తర్వాత కొంచెం మీదకి ఉప్పు ఉంటుంది, తర్వాత పక్కన పులుపు తాలూకా ఉంటాయి, కణికలు అనేవి ఉంటాయి. చూడండి, రసం యొక్క వేరు నమూనాలు సిద్ధం చేయండి. ఇవి చూడమని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 4లో తీపి ఇక్కడ గుర్తించే ఏంటి ఉంటాయి, కణికలు ఉంటాయి కదా. తర్వాత ఉప్పుని ఇక్కడ గుర్తిస్తాయి, తర్వాత పులుపు ఈ సైడ్లకి, తర్వాత చేదు వెనక భాగంలో చేదు, ఇది కూడా బిట్ ఇవ్వచ్చు.
ఫస్ట్ రుచి కలికలు ఎక్కడ ఉంటాయి, తీపివా లేకపోతే ఉప్పువా చేదువా అని ఇస్తాడు. పక్కకి ఏటి ఉంటాయని ఇస్తాడు, పులుపు అలా. నెక్స్ట్ చూడండి, ఆహారము అన్నవాహిక జీర్ణాశయం. ఆహారం అనేది ఆహారవాహిక ద్వారా ప్రవహిస్తుంది, తర్వాత జీర్ణాశయంలోకి వస్తుందని చెప్తుండే. ఆహారం అనేది పెరిస్టాలిక్ చలనాల ద్వారా వస్తుంది. నెక్స్ట్ వ్యతిరేక దిశలోకి వెళ్తాయా, వెళ్ళవు. వాంతులు వచ్చిన సమయంలో ఆహారం వ్యతిరేక దిశలో ఎలా కదులుతుందో తెలుసుకున్నారట. చూడండి నెక్స్ట్, ఆహార వాహిక గోడలు కదలికల ద్వారా ఆహారం కిందకి నెట్టబడుతుంది. వాస్తవానికి ఈ కదలికలు ఆహార నాళమంతటా జరిగి ఆహారాన్ని కిందకి నెడుతుంది. ఒక్కోసారి ఆహారాన్ని మన జీర్ణాశయం అంగీకరించదు, కావున బయటకు వాంతి అవుతుంది. మీరు తిన్న తర్వాత వాంతులు చేసుకున్న సందర్భాలను, దానికి గల కారణాలను గుర్తు తెచ్చుకోండి అని అంటున్నాడు. అంటే ఏమైనా పడిన వస్తువులు తింటే వాంతులు అవుతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ జీర్ణాశయం. జీర్ణాశయం చూడండి, జీర్ణ ఆశయం ఎక్కడ ఉంటుంది, ఆశయకుహరం తర్వాత ఆహారవాహిక ఉంటుంది కదా, దాన్ని అన్నవాహిక అంటారు కదా. దాని కింద ఏముంటుంది, జే షేప్లో జీర్ణాశయం అనేది ఉంటుంది. జీర్ణాశయము మందపాటి గోడలు గల సంచి. దీని ఆకారము చదునైన జే ఆకారంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుందని అడగవచ్చు, జే ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగము. ఆహార నాళం అంటే ఏం చెప్పాను, ఆశయ కుహరం నుంచి వాయువు వరకు కదా ఆహార నాళం. అందులో విశాలమైన భాగం ఏంటి అంటే, పెద్ద భాగం ఏంటంట జీర్ణాశయం. ఇది ఒక చివర ఆహార వాహిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది. ఇది ఒక చివర ఆహార వాహిక అంటే నోరు ఆహార వాహిక కదా. ఆహారాన్ని దేని నుంచి అందుకుంటుందంటే ఆహార వాహిక నుంచి అందుకుంటుంది. మరో చివర చిన్న ప్రేగులోకి తెరుచుకుంటుంది. అంటే జీర్ణాశయం అనేది తర్వాత చిన్న ప్రేగు స్టార్ట్ అవుతుంది కదా, చిన్న ప్రేగులోకి తెరుచుకుంటుంది. జీర్ణాశయం లోపల పొర శ్లేష్మము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జీర్ణ రసాలు స్రవిస్తాయి. జీర్ణాశయం యొక్క లోపల పొర శ్లేష్మం ఒకటి, HCl ఒకటి మరియు జీర్ణ రసాలు స్రవిస్తాయి. శ్లేష్మము జీర్ణాశయం లోపల గోడలను రక్షిస్తుంది. ఇప్పుడు చూడండి, HCl ఎక్కువ రిలీజ్ అయిపోయింది అనుకోండి, ప్రేగులు అల్సర్స్ ఫామ్ అయిపోతాయి కదా. అలా ఫామ్ అవ్వకుండా ఏంటి యూజ్ అవుతుంది, శ్లేష్మం అనే పదార్థం అనేది రిలీజ్ అవ్వడం వల్ల రక్షిస్తుందంట. జీర్ణాశయం లోపల గోడను రక్షిస్తుంది. ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది. ఈ HCl అనేది విడుదలవుద్ది కదా, దేనికి యూజ్ అవుతుంది, జీర్ణాన్ని మరియు అన్నాన్ని అదే మనం తీసుకున్న ఫుడ్ని జీర్ణం చేయడానికి. నెక్స్ట్ అందులో ఉండే బ్యాక్టీరియాలు ఉంటాయి అనుకోండి మనం తినే ఆహారంలో, వాటిల్ని కూడా చంపుతుందంట. మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణ రసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. మరియు ఏం చేస్తుంది, ఈ HCl అనేది జీర్ణాశయంలో ఆహారాన్ని ఆమ్లయుతంగా మారుస్తుంది, జీర్ణ రసాలు పనిచేయడానికి సహాయపడుతుంది. జఠర రసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ జఠర రసాలు ఏం చేస్తాయి, జఠర రసాలు ఏంటి, శ్లేష్మము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జఠర రసాలు స్రవిస్తాయి కదా. శ్లేష్మం ఏం చేస్తుంది, రక్షిస్తుంది. అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలైతే దాని నుంచి జీర్ణాశయానికి రక్షణ ఇస్తుంది. అది HCl ఏం చేస్తుంది, బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణం చేయడానికి యూజ్ అవుతుంది. అదే మూడోది ఏంటి ఇచ్చాడు, జీర్ణరసం కదా. జీర్ణరసం ఏం చేస్తుంది, ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తుంది. అంటే ఇక్కడ ప్రోటీన్ జీర్ణక్రియ జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ చిన్న ప్రేగు బాగా మెలితిరిగి ఉండి 7.5 మీటర్లు. చూడండి అక్కడ 7.5 మీటర్ల లేకపోతే 7.5 సెంటీమీటర్ల అలా ఇస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది కాలేయము మరియు క్లోమం నుంచి స్రావాలను పొందుతుంది. అంతేకాక దాని గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. చూడండి, జీర్ణరసాలు ప్రోటీన్ పైన చూడండి చెప్పాను కదా 33 పేజీలో. జీర్ణరసాలు దేనికి యూజ్ అవుతాయి, ప్రోటీన్లు సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి కదా. ఎక్కడ ఉంటాయి అవి, చిన్న ప్రేగులో ఉంటాయి. ఎక్కడ దాని గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. దేని గోడలు, చిన్న ప్రేగు యొక్క గోడలు. అక్కడికి ఏంటి అంటే తెరుచుకుంటాయి, కాలేయము క్లోమం నుంచి స్రావాలను పొందుతాయి. ఇది కాలేయము మరియు క్లోమం నుంచి స్రావాలను పొందుతుంది. అంటే చిన్న ప్రేగులోకి వస్తాయి. కాలేయం నుంచి పైత్యరసము, క్లోమం నుంచి క్లోమరసం వస్తాయి. నెక్స్ట్ కాలేయము ఉదర ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. కాలేయం అనేది ఉదరం ఎగువ భాగంలో కుడివైపు, అంటే కుడివైపు లెఫ్ట్ సైడ్ కాలేయం అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ ఉదరం ఎగువ భాగంలో కుడివైపుకు ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఇది శరీరంలోని అతి పెద్ద గ్రంథి. చూడండి, కాలేయం అనేది
ఉదరం ఎగువ భాగంలో కుడివైపు ఉండే ఎర్రటి వర్ణం గల గ్రంథి అంటే రెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది పెద్ద గ్రంథి ఏంటి అంటే కాలేయము. రెడ్గా ఉంటుందా లేకపోతే వేరే కలర్లో ఉంటుందా అని అడుగుతాడు. ఏ కలర్లో ఉంటుంది కాలేయము? ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంటుంది? ఉదరం ఎగువ భాగంలో కుడివైపు ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది పైత్య రసాన్ని స్రవించి దానిని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. ఇది పైత్య రసాన్ని స్రవిస్తుంది, పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది. కొవ్వులను జీర్ణం చేయడంలో పైత్య రసం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇక్కడ క్రొవ్వులు జీర్ణం అవుతాయి కదా, చిన్న ప్రేగులు అన్నీ మ్యాక్సిమం జీర్ణం అయిపోతాయి కదా. క్రొవ్వులు కూడా జీర్ణం చేయాలంటే ఏంటి కావాలి? పైత్య రసం కావాలి. కాబట్టి అది ఎక్కడి నుంచి వస్తుంది? చిన్న ప్రేగుల్లోకి కాలేయం ద్వారా పైత్యరసం అనేది స్రవించబడి, పైత్యరసం అనేది పిత్తాశయంలో నిల్వ చేయబడి క్రొవ్వులను జీర్ణం చేయడానికి పైత్యరసం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాలేయం ఉదర ఎగువ భాగంలో ఉంటుంది, ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. పైత్యరసం స్రవిస్తుంది, క్రొవ్వులను జీర్ణం చేయడానికి పైత్యరసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ క్లోమం కూడా క్లోమరసం ఎందులోకి విడుదలవుతాయి? చిన్న ప్రేగులోకి విడుదలవుతాయి. క్లోమం అనేది జీర్ణాశయం క్రింద భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. క్లోమం అనేది జీర్ణాశయానికి క్రింది భాగంలో ఉండే విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. అది ఎక్కడ ఉంటుంది? జీర్ణాశయానికి క్రింద ఉంటుంది. క్లోమం అనేది జీర్ణాశయానికి క్రింద ఉంటుందంట. క్లోమరసము పిండి పదార్థాలు, క్రొవ్వులు మరియు ప్రోటీన్ల చర్య జరిపి వాటి సరళమైన రూపాల్లో మారుస్తుంది. జీర్ణాశయం యొక్క పనితీరు ఒక అనుకోని ప్రమాదం వల్ల కనుక్కోబడిందంట. చూడండి, ఇక్కడ బాక్స్లో ఇచ్చాడు. జీర్ణాశయం యొక్క పనితీరు ఒక అనుకోని ఇక్కడ చూడండి, దీనికి అటాచ్డ్ ఉంది. చూడండి, పిండి పదార్థాలు, కొవ్వులు మరియు ప్రోటీన్లు చర్య జరిపి వాటిని సరళ రూపాల్లోనికి మారుస్తుంది. ఏది? క్లోమం నుంచి వచ్చే క్లోమరసం అనేది. ఏంటంటే పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్లు అంటే మొత్తం. అదే క్రొవ్వులు తీసుకున్నాం అనుకోండి, కాలేయం అన్నాం కదా. అదే ప్రోటీన్లు అంటే జఠరరసాలు అనేవి. పిండి పదార్థాలు కూడా ఇక్కడ జీర్ణం చేస్తుంది. ఏది? క్లోమం నుంచి వచ్చే క్లోమరసం. ఎప్పుడైతే ఆంతరరసం ఆహారంలోనికి అన్ని అంశాలను జీర్ణక్రియను పూర్తి చేస్తుందో అప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగు యొక్క దిగువ భాగానికి చేరుతుంది. ఎప్పుడైతే ఆంతరరసం ఆహారంలోని అన్ని అంశాలు జీర్ణక్రియను పూర్తి చేస్తాయో అప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది. అంటే పాక్షికంగా జీర్ణమైన ఆహారం అనేది చిన్న ప్రేగు యొక్క దిగువ భాగంలోకి చేరుకుంటుంది. కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలుగా, క్రొవ్వులు అనేవి క్రొవ్వు ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్గా, ప్రోటీన్లు అనేవి అమైనో ఆమ్లాలుగా మారుతాయి. అంటే సంక్లిష్టమైన రూపము సరళ రూపంలోకి మారిపోయింది. ఎలా? కార్బోహైడ్రేట్లు అనేవి గ్లూకోజ్గా మారిపోయి సరళ చక్కెరలుగా, క్రొవ్వులు అనేవి క్రొవ్వు ఆమ్లాలుగా లేదా గ్లిజరాల్గా మారిపోయి, ప్రోటీన్స్ ఎలా మారాయి? అమైనో ఆమ్లాలుగా మారిపోయాయి. ఇక్కడ చూసుకుంటే బాక్స్ ఇచ్చాడు చూడండి. జీర్ణాశయం యొక్క పనితీరు ఒక అనుకోని ప్రమాదం వల్ల జరిగిందంట. ఏంటది? అలెక్సిస్ 1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్, అక్కడ అడుగుతాడు, అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడంట. బుల్లెట్ ఛాతి గోడను తీవ్రంగా దెబ్బతీసి తన శరీరంలో ఒక రంధ్రాన్ని చేసింది. అప్పుడు అతన్ని అమెరికన్ ఆర్మీ డాక్టర్ విలియం బ్యూమాంట్, ఎవరు సైంటిస్ట్ ఇక్కడ? బ్యూమాంట్, ఆ వ్యక్తి పేరు అవసరం లేదులేండి, వద్దకు తీసుకొచ్చారు. వైద్యుడు రోగిని అయితే రక్షించాడు, కానీ ఆ రంధ్రంను సరిగ్గా మూసివేయలేక దాన్ని దారం కట్టి వదిలేశాడట. అది జీర్ణాశయం లోపల భాగాన్ని ఒక రంధ్రం ద్వారా పరిశీలించడానికి బ్యూమాంట్కు అవసరమైంది. బ్యూమాంట్ జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతున్నట్లుగా గుర్తించాడు. బ్యూమాంట్ అనేది జీర్ణాశయం అనేది ఆహారాన్ని చిలుకుతుంది, అంటే చిన్న చిన్న ముక్కలుగా చేయడం గమనించాడు అనమాట. దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఒక ద్రవాన్ని స్రవిస్తుంది. జీర్ణాశయం లోపల ఆహారము జీర్ణమైన తరువాతే జీర్ణాశయం చివరి భాగం పేగులోకి తెరుచుకుంటుందని కూడా గమనించాడు. చూడండి, బ్యూమాంట్ ఏంటి కనుక్కున్నాడంట? చిలుకుతున్నట్లుగా కనుక్కున్నాడు. దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఏ ద్రవాన్ని స్రవిస్తున్నాయి అని అడుగుతాడు. ఏ ద్రవాన్ని జీర్ణం చేస్తుంది? HCl అనేది ఆమ్లం విడుదలవుతుంది కదా. నెక్స్ట్ శ్లేష్మ పదార్థం కూడా విడుదలవుతాయి. నెక్స్ట్ జీర్ణరసాలు కూడా విడుదలవుతాయి. జీర్ణాశయం లోపల ఆహారము జీర్ణమైన తరువాతే జీర్ణాశయం చివరి భాగం ప్రేగులోకి తెరుచుకుంటుందని కూడా గమనించాడు. అంటే జీర్ణమైన ఆహారం అనేది జీర్ణమైన తర్వాతే పేగులోనికి తెరుచుకుంటుందని చెప్పాడు. ఇక్కడ చూడండి,
చిన్న ప్రేగు అయిపోయింది. కాలేయం ఎలా ఉంటుంది? ఉదర భాగంలో పై భాగంలో కుడివైపుకు ఉంటుంది, ఎర్రటి గోధుమ వర్ణంలో ఉంటుంది. క్లోమం ఎలా ఉంటుంది? కింద భాగంలో జీర్ణాశయానికి అంటే జే షేప్లో జీర్ణాశయం ఉంటుంది కదా, దాని క్రింద భాగంలో క్లోమం ఉంటుంది. ఇది ఏ కలర్లో ఉంటుంది? మేగడ వర్ణం. క్లోమం అనేది మేగడ వర్ణంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆహారము ఆంతరరసం ఆహారం అది అయిపోయింది కదా, చిన్న ప్రేగులో శోషణ. చూడండి, జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడల్లోని రక్తనాళాల్లోనికి వెళ్తుంది. జీర్ణమైన ఆహారం ఇప్పుడు ఏం చేసింది? ప్రేగులో జీర్ణమైంది కదా, అది ప్రేగు గోడల్లోని రక్తనాళాల్లోనికి వెళ్తుంది. ఈ ప్రక్రియనే శోషణ అంటారు. ప్రేగు నుంచి రక్తనాళానికి వెళ్ళే ప్రక్రియనే శోషణ అంటారు. చిన్న ప్రేగు లోపల గోడలు వేల కొద్దీ వేళ్ల లాంటి ఆకారాలను కలిగి ఉంటాయి. వీటిని శోషకాలు అంటారు. ప్రేగులో శోషకాల పాత్ర ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? శోషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయంట. శోషకాల యొక్క పాత్ర ఏంటి? చిన్న ప్రేగులో శోషకాలు ఉంటాయి, చిన్న చిన్న వేళ్ళ లాంటి శోషకాలు ఉంటాయి కదా, విల్లే అంటారు. అవి ఏం చేస్తాయి? ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయంట. ప్రతి శోషకము దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలన కలిగి ఉంటాయి. ప్రతి శోషకం అంటే ప్రతి ఒక్క శోషకము దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలన కలిగి ఉంటుంది. శోషకం యొక్క ఉపరితలము జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తాయి. శోషకం యొక్క ఉపరితలం దేనికి ఉపయోగపడుతుందంట? జీర్ణమైన ఆహార పదార్థాలను శోషించడానికి ఉపయోగపడుతుంది, శోషణకు ఉపయోగపడుతుంది. శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. ఈ శోషించబడే పదార్థాలు అనేవి శరీరంలో వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. అక్కడ ఈ శరీరానికి అవసరమైన ప్రోటీన్ వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయంట. ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీనినే స్వాంగీకరణ అంటారు. దేనిని? శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలో వివిధ అవయవాలకు రవాణా చేయబడతాయి. అక్కడ ఇవి శరీరానికి అవసరమైన ప్రోటీన్ వంటి సంక్లిష్ట పదార్థాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీనినే స్వాంగీకరణ అంటారు. శోషణ వేరు, స్వాంగీకరణ వేరు. ఈ బిట్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్, ఈ కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో అంటే ఫస్ట్ ఇక్కడ ఎలా ఇచ్చాడంటే బిట్టు అదే జీర్ణ వ్యవస్థలో ఫస్ట్ ఏంటి ఉంటుంది? శోషణ ఉంటుందా, తర్వాత స్వాంగీకరణ ఉంటుందా, తర్వాత పునఃశోషణ ఉంటుందా, అలా ఇచ్చాడు. ఆర్డర్లో రాయమని చెప్పాడు. గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది. జీర్ణం కాని మరియు శోషించబడిన ఆహారము పెద్ద ప్రేగులోనికి ప్రవేశిస్తుంది. అంటే చిన్న ప్రేగులో ఏంటవుతుంది? శోషణ జరుగుతుంది, స్వాంగీకరణ జరుగుతుంది. ఇప్పుడు పెద్ద ప్రేగు 1.5 మీటర్లు ఉంటుంది. అదే అక్కడ ఎంత ఉంది? చిన్న ప్రేగు 7.5 మీటర్స్ కదా. ఇక్కడ 1.5 మీటర్లు. కన్ఫ్యూజ్ చేస్తే నీట్గా చదువుకొని వెళ్ళాలి. పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది. అంటే వెడల్పులో దళసరి అంటే ఈ వెడల్పులో పెద్దగా ఉంటుంది, అదే పొడవులో చూసుకుంటే చిన్నదిగా ఉంటుంది. ఇది సుమారు 1.5 మీటర్లు పొడవు ఉంటుంది. జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం దీని విధి. అంటే జీర్ణం కాని ఆహార పదార్థాల నుంచి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం దీని విధి. మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపంలో మలంగా పురీషనాళంలో చేరుతాయి. మల పదార్థం ఎప్పటికప్పుడు పాయువు ద్వారా తొలగించబడుతుంది. దీన్నే విసర్జన అంటారు. అంతే. చూడండి, నెక్స్ట్, గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ. ఆవులు, గేదెలు వంటి గడ్డి తినే జంతువుల్లో తిన్న తర్వాత కూడా నిరంతరం నములుతాయి. అంటే బయటికి మళ్ళీ నెమరు వేయడానికి మళ్ళీ ఫాస్ట్గా తినేస్తాయి కదా, అందులో సెల్యులోజ్ ఉంటుంది. ఫాస్ట్గా అది జీర్ణం అవ్వదు, మళ్ళీ తీసుకుంటుంది అనమాట, బయటికి తీసుకుంటుంది. వాస్తవానికి అవి త్వరగా గడ్డి కొరికి నమిలి మింగివేసి పొట్టలో ప్రథమ ఆమాశయం భాగంలో నిల్వ చేస్తాయి. ఇక్కడ ఆహారము పాక్షికంగా జీర్ణమవుతుంది. అక్కడ ప్రథమ ఆమాశయంలో పాక్షికంగా జీర్ణమవుతుంది. దీన్నే కడ్ అంటారు. పాక్షికంగా జీర్ణమైన ఆహార పదార్థాలనే అదే రూమినేట్స్ లేట్ అంటారు, కడ్ అంటారు. అది తదుపరి నోటిలోకి చిన్న చిన్న ఉండల వలె తిరిగి వచ్చి ఆ కడ్ అనేది అంటే పాక్షికంగా జీర్ణమైన ఆహారం అనేది మళ్ళీ నోటి నుంచి వచ్చి జంతువు దాన్ని నెమరు వేస్తుంది, అంటే తిరిగి మళ్ళీ నములుతుంది. ఈ ప్రక్రియనే నెమరు వేయడం అంటారు. అలాంటి జంతువులు నెమరు వేసే జంతువులు రూమినేషన్ అంటారు. నెమరు వేయడాన్ని రూమినేషన్ అంటారు, రూమినేట్ జంతువులు అంటారు. గడ్డిలో సెల్యులోజ్ అనే ఒక రకమైన పిండి పదార్థం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి నెమరు వేసే జంతువులైన పశువులు, జింకలు వాటి ప్రథమ ఆమాశయం భాగంలోని బ్యాక్టీరియా
సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు. చూడండి ఇక్కడ గడ్డిలో సెల్యులోజ్ ఉంటుంది కదా, అవి నెమరు వేసే జంతువులైన పశువులు, జింకల్లో నెమరు వేస్తాయా? వేస్తాయి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, నెమరు వేసే జంతువులైన పశువులు, జింకలు వాటి ప్రథమ అమాశయ భాగంలోని బ్యాక్టీరియా, అంటే ప్రథమ అమాశయంలో ఏటి ఉంటాయి? బ్యాక్టీరియాలు ఎక్కడ ఉంటాయని అడుగుతాడు రూమినేట్లో. ప్రథమ అమాశయంలో ఉంటాయి. సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ఆ బ్యాక్టీరియాలు దేనికోసం ఉంటాయంటే సెల్యులోజ్ను జీర్ణం చేస్తాయి. సెల్యులోజ్ ఎక్కడ ఉంటుంది? గడ్డిలో ఉంటుంది. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు. సెల్యులోజ్ను మనం జీర్ణం చేసుకుంటామా? చేసుకోలేము. కానీ తోటకూరలు అలాంటివి ఎందుకు తింటాము? అది జీర్ణం అవనప్పుడు అది ఎందుకు తింటామంటే మనం తీసుకునే ఆహారాన్ని అవి బరువునివ్వడం వల్ల మనం తీసుకునే ఆహారం జీర్ణం అవుతుంది అంతే తప్ప తోటకూర, పాలకూర అలాంటి వాటిని అందులో ఉండే సెల్యులోజ్ను మనం జీర్ణం చేసుకోలేం. చూడండి ఇక్కడ ఇది కూడా టెట్కి ఇచ్చాడు. గుర్రము మరియు కుందేలు వంటి జంతువుల్లో ఆహార వాహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆహార వాహిక ఎక్కడి నుంచి ఉంటుంది? నోటి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది. అదే ఆహార నాళం అంటే మొత్తం ఉంటుంది కదా. ఆహార వాహిక చిన్న ప్రేగుల మధ్య అందనాళం ఉంటుంది. అదే మనలో ఏముంటుంది? జీర్ణాశయం ఉంటుంది కదా, జే షేప్లో. ఆశయకుహరము, ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు. అందులో ఏముంటుందంటే అందులో గుర్రము మరియు కుందేలు. అది ఏం చేస్తాయి? గుర్రము కుందేలు శాకాహారులు కదా. అందులో ఏముంటాయంట? గుర్రము కుందేలులో అందనాళం ఉంటుంది. అంటే అక్కడ జీర్ణాశయం కాదు, జీర్ణాశయం ప్లేస్లో అందనాళం ఉంటుంది. పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. ఇప్పుడు రూమినేట్, ఇప్పుడు కుందేలు మళ్ళీ జీర్ణం చేసుకోదు కదా, గుర్రం కూడా జీర్ణం చేసుకోదు. అదే జింకలు, పశువులు తీసుకుంటే జీర్ణం చేస్తాయి కాబట్టి అందులో బ్యాక్టీరియాలు ఉంటాయి అమాశయంలో. కానీ ఇక్కడ గుర్రము మరియు కుందేలు చూడండి, బాగా గుర్తుపెట్టుకొని ఆ బిట్ కూడా ఇచ్చాడు. గుర్రము, కుందేలు వంటి, అక్కడ పిల్లి కూడా ఇచ్చాడు అనమాట. పిల్లి రాంగ్ కదా, అది తీసేయమని చెప్పాడు. గుర్రము, కుందేలులో ఆహార వాహిక, చిన్న ప్రేగు మధ్య అందనాళం ఉంటుంది. ఈ అందనాళంలో పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. మానవుల్లో లేని కొన్ని బ్యాక్టీరియా చర్య ద్వారా ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణమవుతుంది అని చెప్పాడు. మానవుల్లో లేని కొన్ని బ్యాక్టీరియాల ద్వారా ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణమవుతుందని చెప్పాడు. నెక్స్ట్, మీరు ఇప్పటికీ జీర్ణ వ్యవస్థ కలిగి ఉన్న జంతువుల గురించి తెలుసుకున్నారు. కానీ నోరు మరియు జీర్ణ వ్యవస్థ లేని అనేక చిన్న జీవులు ఉన్నాయంట. నోరు ఉండదు, జీర్ణ వ్యవస్థ లేని కొన్ని జీవులు ఉన్నాయి. మరి అవి ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటాయి, ఎలా జీర్ణం చేసుకుంటాయి అని చెప్పాడు. ఎగ్జాంపుల్, ఏకకణ అదే అమీబా అనేది ఏకకణం ఉంటుంది కదా. అమీబా చెరువు నీటిలో కనిపించే ఏకకణ జీవి. ఏకకణ జీవి ఏంటి? అమీబా. అందులో నోరు లేదు, పాయువు లేదు, జీర్ణ వ్యవస్థ లేదు. మరి అది ఎలా ఆహారాన్ని తీసుకుంటుందంట? అమీబా చుట్టూ ఒక కణత్వచం, అంటే కణాన్ని ఆవరించి ఒక కణత్వచం ఉండి గుండ్రని దట్టమైన కేంద్రకము మరియు చిన్న బుడగల్ లాంటి రిక్తికలు ఉంటాయి. చూడండి, ఇందులో అమీబా అనేది చుట్టూ కణత్వచం ఉంటుంది. గుండ్రని దట్టమైన కేంద్రం, అంటే దట్టంగా, అంటే డార్క్గా ఉండే ఒక కేంద్రం ఉంటుంది. అనేక చిన్న బుడగల్ లాంటి రిక్తికలు, వ్యాక్యూల్స్ అంటారు కదా, కలిగి కణద్రవ్యం ఉంటుంది. అమీబా నిరంతరము దాని ఆకారము, స్థానము మారుస్తుంది. ఇది కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసము. చూడండి ఇక్కడ మిథ్యాపదాలు దేనికి ఉపయోగపడతాయని ఇస్తాడు. అవి దేనికి ఉపయోగపడతాయి? కదలికలకు మరియు ఆహార సంగ్రహణ కోసం కూడా. మనం ఏంటనుకుంటాం? మిథ్యాపదాలు అనగానే వెళ్ళడానికి అనుకుంటాం, కానీ ఆహార సంగ్రహణలో కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే రెండు మిథ్యాపదాలని క్లోజ్ చేసేస్తుంది అనమాట. లోపల తనకి ఏదైనా దాని ఆహారం దొరికితే క్లోజ్ చేసి ఆహారాన్ని తీసుకుంటుంది. చూడండి, మిథ్యాపదాలు లేదా సూడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటకు పంపుతుంది. ఇక్కడ చూస్తే కేంద్రకం ఉంటుంది, మిథ్యాపదాలు ఉంటాయి, ఆహారపు రిక్తికి ఉంటుంది. ఇక్కడ ఏం చేసింది చూడండి, ఆహారం ఎలా పట్టుకుంది? రెండు మిథ్యాపదాలకు మధ్య నొక్కేసింది అనమాట. నొక్కేసి ఆహారం మధ్యలో ఉండిపోద్ది. ఆహారం ఎలా తీసుకుంటుంది? అంతర్గ్రహణం ద్వారా తీసుకుంటుంది అనమాట. అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది. అమీబా అనేది కొన్ని సూక్ష్మజీవులను తింటుందంట. అది ఆహారం దగ్గర ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నదని గ్రహించినప్పుడు ఆ ఆహారపు రేణువుల చుట్టూ మిథ్యాపదాలను బయటకు పంపి ఆహారాన్ని చుట్టుముట్టి ఆహారం తన ఆహారపు రిక్తిలోకి చిచ్చుకొని పోతుంది. ఆహారపు రిక్తిలోనికి వెళ్ళిపోతుంది. జీర్ణరసాలు ఆహారపు రిక్తిలో స్రవించబడతాయి. అవి ఆహారంపై చర్య జరిపి ఆహారపు రిక్తిలో జీర్ణరసాలు స్రవించబడి
అవి సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణరసాలు ఉంటాయా లేవా? అమీబాలో ఉంటాయి. అవి ఎక్కడి నుంచి స్రవించబడతాయి? ఆహారపు రిక్తికి నుంచి స్రవించబడతాయి. ఈ క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది. శోషించిన పదార్థాలు పెరుగుదల, నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగపడతాయి. ఆహారం జీర్ణం కాని అవశేషాలు రిక్తికి ద్వారా బయటికి విసర్జించబడతాయి. అంటే విసర్జన రిక్తికి ద్వారా జరుగుతుంది. జీర్ణం అదే ఆహారం అనేది జీర్ణం అవ్వడానికి కూడా రిక్తికి ఉపయోగపడుతుంది. ఆహారం జీర్ణం అవ్వడము మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియలు అన్ని జంతువుల్లో ఒకే విధంగా ఉంటాయి. ప్రేగు ద్వారా శోషించబడిన ఆహారం శరీరంలోని వివిధ భాగాలకు రవాణా కావడం గురించి తరువాత పాఠంలో నేర్చుకుంటామంట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం నేర్చుకుందామని ఇచ్చాడు. క్లోమము, జీర్ణాశయ గోడలు, చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా జీర్ణరసాలు స్రవిస్తాయి. ఇందాక చెప్పాను జీర్ణరసాలు ఎక్కడెక్కడ స్రవిస్తాయి అంటే క్లోమంలో ఉంటుంది. నెక్స్ట్ జీర్ణాశయపు గోడలు ఇంకేంటి? శ్లేష్మాన్ని స్రవిస్తాయి, హెచ్సిఎల్. తర్వాత చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి. క్లోమము స్రవిస్తుంది, జీర్ణాశయం గోడలు స్రవిస్తాయి, చిన్న ప్రేగు యొక్క గోడలు కూడా జీర్ణరసాలు స్రవిస్తాయి. జీర్ణరసాలు దేనికి ఉపయోగపడతాయని చెప్పాను ఇందాక? ప్రోటీన్లు. చూడండి, జీర్ణరసాలు అనేవి ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణరసాలు అనేవి ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా, అమైనో యాసిడ్స్గా చేస్తాయని చెప్తున్నాడు. పోషణ అనేది ఈ బిట్ ఇచ్చాడండి డిఎస్సి ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్లో. పోషణ అనేది అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణ, విసర్జనలు కలిగిన ఉన్న ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. రివర్స్ ఇచ్చాడు. ఫస్ట్ అంతర్గ్రహణం ఇచ్చాడు, జీర్ణక్రియ ఇచ్చాడు, స్వాంగీకరణ ముందు ఇచ్చాడు, తర్వాత శోషణ ఇచ్చాడు, విసర్జన ఇచ్చాడు. అక్కడ కన్ఫ్యూజ్ చేశాడు అన్నమాట. అందుకే గుర్తుంచుకోండి. ఫస్ట్ అంతర్గ్రహణం అంటే ఆహారం తీసుకోవడము, తర్వాత జీర్ణక్రియ జరిగింది, తర్వాత చిన్న ప్రేగులో శోషణ జరిగింది, తర్వాత స్వాంగీకరణ జరిగింది. తర్వాత ఏం చేసింది అంటే స్వాంగీకరణ శోషణ అంటే పీల్చుకున్నది మళ్ళీ చిన్న ప్రేగు నుంచి రక్త కణాలు ఉంటాయి కదా, రక్తనాళాల ద్వారా మళ్ళీ స్వాంగీకరణ జరిగింది కదా, అక్కడి నుంచి పెద్ద ప్రేగుకి వెళ్ళింది కదా, విసర్జన జరిగింది. ఆ బిట్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి బిట్స్. మానవుల్లో పోషణలో ఏంటంటే ఉంటాయి? ఫస్ట్ అంతర్గ్రహణము, జీర్ణక్రియ. ఇప్పుడు చదివిన బిట్టే ఇక్కడ ఇచ్చాడు. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ సెషన్లో బిట్ పడింది. అంతర్గ్రహణము, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణ, విసర్జన. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయము ఏ కలర్లో ఉంటుంది? ఎరుపు గోధుమ వర్ణంలో ఉంటుంది. నెక్స్ట్ జీర్ణాశయం ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు డ్యాష్ రసాలను విడుదల చేస్తుంది, జఠర రసాలను విడుదల చేస్తుంది. జీర్ణాశయం ఆహారంపై పనిచేసే హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జఠర రసాలను విడుదల చేస్తుంది. మళ్ళీ శ్లేష్మం కూడా విడుదల చేస్తుంది. శ్లేష్మం దేనికి? హెచ్సిఎల్ నుంచి రక్షణ కోసం. చిన్న ప్రేగులో గోడలకు ఉన్న వేళ్ళ వంటి ఆకారాలను శోషకాలు అంటారు, విల్లే అంటారు. అమీబా యొక్క ఆహారాన్ని డ్యాష్లో జీర్ణం చేస్తుంది ఆహారపు రిక్తికి ద్వారా. తర్వాత చూడండి తప్పులు ఇచ్చాడు. పిండి పదార్థాలు జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుందా? పిండి పదార్థాల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుందా? జీర్ణాశయం అంటే ఎక్కడ ఉంది? ఆస్యకుహరము, ఆహార వాహిక, జీర్ణాశయం కదా. జీర్ణాశయంలో స్టార్ట్ అవుతుందా? అవ్వదు. ఫస్ట్ నోట్లోనే స్టార్ట్ అయిపోద్ది పిండి పదార్థాల జీర్ణక్రియ. మన లాలాజలం ఉంటుంది కదా, లాలాజలంలో కరిగి టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది కదా, దాని ద్వారా అక్కడే కొంచెం జీర్ణం అవుతుంది. పిత్తాశయం పైత్యరసాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. కరెక్టే. నెమరు వేసే జంతువులు మింగిన గడ్డిని తిరిగి నోటిలోకి తెచ్చుకొని కొంతసేపు నములుతాయి. నెమరు వేసుకునే జంతువులు మింగిన గడ్డిని తిరిగి నోటిలోనికి తీసుకొని కొంతసేపు నములుతాయి. కరెక్టే కదా. క్రొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి. ఎక్కడ జీర్ణమవుతాయి? కొవ్వులు పూర్తిగా నోట్లో అవుతాయా? నోట్లో అవ్వవు. జీర్ణాశయంలో అవుతాయా? జీర్ణాశయంలో కొంచెం వరకే అవుతాయి. తర్వాత చిన్న ప్రేగులు పూర్తిగా జీర్ణమైపోతాయి. అన్ని చిన్న ప్రేగులు పూర్తిగా జీర్ణమైపోతాయి. ఎందుకంటే కాలేయం నుంచి కాలేయ రసం వస్తుంది, కాలేయం నుంచి పైత్యరసం వస్తుంది, క్లోమం నుంచి క్లోమరసం వస్తుంది కదా. పైత్యరసం ఏం చేస్తుంది? కొవ్వులను జీర్ణం చేస్తాయి కదా, గ్లిజరాల్గా, క్రొవ్వు ఆమ్లాలుగా. అదే చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ క్లోమం నుంచి వచ్చింది కదా, క్లోమరసం అంటాం కదా. ఇక్కడ చూడండి పేజీలో ఉంది. పైత్యరసం వస్తుంది కదా, క్లోమం నుంచి క్లోమరసం వస్తుంది. క్లోమరసం అనేది పిండి పదార్థాలు, క్రొవ్వులు, ప్రోటీన్లు మూడింటిని జీర్ణం చేస్తుంది. అదే పైత్యరసం తీసుకుంటే క్రొవ్వులనే జీర్ణం చేస్తుంది అనమాట. అంతే. ఈరోజు ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ నీట్గా రేపు చూడండి. ఇంకా ఇక్కడ ఏదో ఉంది,
35 పేజీలో ఉంది. నేల విరోచనాలు అంటే బాక్స్లో ఇచ్చాడు, ఇలా బాక్స్లో ఇచ్చాడు. నేల విరోచనాలు సమస్య అనుభవించి ఉండవచ్చు. ఈ పరిస్థితిని డయేరియా అంటారు. ఇది సంక్రమణ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఆహారం విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్ లేదా అజీర్తి వల్ల సంభవిస్తుందంట. డయేరియా అనేది దేనివల్ల వస్తుంది? ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఆహారం విషతుల్యం ఫుడ్ పాయిజనింగ్ కానీ, అజీర్ణం వల్ల కూడా వస్తుంది. ముఖ్యంగా భారతదేశంలోని పిల్లల్లో ఇది చాలా సర్వసాధారణం. తీవ్రమైన పరిస్థితుల్లో ఇది ప్రాణాంతకం కావచ్చంట. దీనికి ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇది కూడా ఒకసారి ఇచ్చాడు టెట్లో. ఓఆర్ఎస్కి ఏంటి దాని మొత్తం పేరేంటి అని ఇచ్చాడు అబ్రివేషన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అని కూడా అంటారు. ఇది ఎలా తయారు చేస్తారని కూడా ఒక బిట్ ఇచ్చాడు. వైద్యుడి సంప్రదించక ముందే రోగికి కాచి చల్లార్చని నీటిలో చిటికెడు ఉప్పు మరియు పంచదార కరిగించి పుష్కలంగా ఇవ్వాలి. అంటే ఎంత క్వాంటిటీ వేస్తారని అడిగాడు. చిటికెడు ఉప్పు, స్పూన్ పంచదార, లేకపోతే చిటికెడు పంచదార, లేకపోతే స్పూన్ ఉప్పు అలా అడిగాడు. చిటికెడు ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పంచదార కలిపి బాగా కలిపితే దాన్ని ఓఆర్ఎస్ అంటారు. డయేరియాకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రివిజన్లో కొంచెం బాగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొన్నాయి బిట్స్ 43 పేజీలో. జీర్ణం కాని ఆహారం నుంచి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. జీర్ణం కాని ఆహార పదార్థం నుంచి నీరు ప్రధానంగా ఎందులోకి శోషించబడుతుంది? పెద్ద ప్రేగులోకి. తర్వాత మ్యాచింగ్ ఇచ్చాడు. ఆహారంలోని అంశాలు ఏంటి? ఆహారంలో అంశాలు చక్కెరలు, కార్బోహైడ్రేట్లు అనేవి చక్కెరలు, ప్రోటీన్లు అనేవి అమైనో ఆమ్లాలుగా మారుతాయి, క్రొవ్వులు అనేవి క్రొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్గా, కార్బోహైడ్రేట్స్ అనేవి చక్కెరలు అంటే గ్లూకోజ్గా మారుతాయి, ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్గా మారుతాయి, క్రొవ్వు ఆమ్లాలు లేదా గ్లిజరాల్గా అంటే సరళ పదార్థాలుగా మారుతాయి. ఆంత్రశోషకాలు అంటే ఏంటి? వాటి స్థానము మరియు పని ఏమిటి అని అడిగాడు. వేళ్ల వంటి నిర్మాణాలను చిన్న ప్రేగులో జీర్ణమైన ఆహార పదార్థాలు శోషిస్తాయి. ఆంత్రశోషకాలు అంటే ఏంటి? వేళ్ల వంటి నిర్మాణాలు. అవి ఎక్కడ ఉంటాయి? చిన్న ప్రేగులో ఉంటాయి. అవి దేనికి ఉపయోగపడుతుంది? దాని స్థానం ఏంటి, పని ఏంటి అని అడిగాడు. జీర్ణమైన పదార్థాలను శోషిస్తుంది. శోషణ తర్వాత ఏం జరుగుతుంది? స్వాంగీకరణ జరుగుతుంది. నెక్స్ట్, నెమరు వేసే జంతువులు జీర్ణించుకోగలిగి మానవుని జీర్ణించుకోలేని కార్బోహైడ్రేట్ పేరేంటి? సెల్యులోజు. మనం గ్లూకోజ్ నుంచి తక్షణ శక్తిని పొందుతాం. ఎందుకు? సరళమైన చక్కెర కాబట్టి. అదే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయనుకోండి మనకి వెంటనే శక్తి రాదు. అది గ్లూకోజ్ అనుకోండి ఫాస్ట్గా మనకి రిలీఫ్ ఇస్తుంది. అందుకే గ్లూకోజ్ ఫాస్ట్గా కళ్ళు అన్నీ తిరిగాయి అనుకోండి వెంటనే మనం గ్లూకోజ్ తాగుతాం కదా. అలాంటప్పుడు అన్నం తినలేం కదా. అప్పుడు ఆహారాన్ని శోషించడం ఎక్కడ జరుగుతుంది? చిన్న ప్రేగులో జరుగుతుంది. ఆహారాన్ని నమలడం ఎక్కడ? ఆస్య కుహరం, నోరు, దంతాలు కాదు, జీర్ణ వ్యవస్థలో నోరు భాగం. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి 9వ ఎంత కష్టంగా ఇచ్చాడు. బిట్టి ఇక్కడ ఇరికిస్తాడు. జీర్ణ వ్యవస్థలోని ఏ భాగము ఈ ప్రక్రియలో పాల్గొంటుందని. అంటే జీర్ణ వ్యవస్థలో భాగమే అడిగాడు. ఆహారాన్ని నమలడం దంతాలు చేస్తాయా? దంతాలు జీర్ణ వ్యవస్థలో భాగం కాదు కదా. అది బోన్ సిస్టంలోకి వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ జీర్ణ వ్యవస్థలో భాగం ఏంటి? నోరు వరకే మనం పెట్టాలి. కింద దంతాలు ఇస్తాడు, ఇంకేమైనా ఇస్తాడు. దంతాలు కాదు. ఆహారాన్ని జీర్ణ వ్యవస్థలో భాగం ఏంటి? ఆస్య కుహరం కదా. ఆహారాన్ని నమలడం అనేది ఆస్య కుహరంలో అవుతుంది. అక్కడ జీర్ణ వ్యవస్థ ఇచ్చాడా లేకపోతే దంతాల గురించి ఇచ్చాడో చూసుకొని పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్టీరియాలను చంపడం జీర్ణాశయంలో జరుగుతుంది. ఎందుకంటే HCl ఉంటుంది కాబట్టి. ఆహారం పూర్తిగా జీర్ణం చేయడం ఎక్కడ జరుగుతుంది? చిన్న ప్రేగు. మలం ఏర్పడడం ఎక్కడ జరిగింది? పెద్ద ప్రేగు. తర్వాత అమీబా పోషణకు మరియు మానవుల పోషణకు మధ్య గల పోలిక మరియు భేదాన్ని వ్రాయండి. అమీబాలో దేని ద్వారా అయింది? ఆహార పోషణ అనేది ఆహార ప్రక్రియ ద్వారా. తర్వాత మ్యాచింగ్. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. జీర్ణాశయం ఆమ్లం విడుదల చేస్తాయి. కాలేయము పైత్యరసం. పురీషనాళం జీర్ణం కాని ఆహారాన్ని నిల్వ చేస్తుంది. చిన్న ప్రేగు జీర్ణక్రియ పూర్తి అయ్యేది. పెద్ద ప్రేగు నీటి శోషణ. పాయువు అనేది మలం విడుదల. అక్కడ పాయువు ఇవ్వలేదు కదా, మనం రాసుకున్నాం. ఒక ఆప్షన్ ఎక్స్ట్రా ఇచ్చారు అంతే. చూడండి లాస్ట్లో 47 పేజీలో మొదటిసారి దంతాలు ఊడిపోయినప్పుడు వయసు 6 నుంచి 8 సంవత్సరాలు. అంటే ప్రతి ఒక్కరిది కౌంట్ చేయమని చెప్తున్నాడు. చివరి దంతాలు ఊడిపోయే వయసు అంటే ముసలి వాళ్ళకి ఎప్పటి నుంచి ఊడితే బ్రాకెట్లో పెట్టుకోమని చెప్పాడు. తర్వాత చూడండి మీకు తెలుసా అని అడిగాడు 47 పేజీలో.
ఆవు పాలలో కొవ్వుల కంటే మేక పాలలో కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి. అందువల్ల ఆవు పాలు కంటే మేక పాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. ఈ బిట్ కూడా ఇచ్చాడు టెట్లో. ఆవు పాలలోని కొవ్వుల కంటే మేక పాలలో కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి, అందుకే వేగంగా జీర్ణం అయిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. ఆవు పాలు అయితే కొంచెం, ఇప్పుడు పిల్లలకి ఆవు పాలు ఎందుకు ఇస్తాం, కొంచెం సేపు ఏడవకుండా ఉంటారని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వేగంగా తేలిగ్గా జీర్ణం కావు. అదే మేక పాలు అయితే తేలిగ్గా జీర్ణం అవుతాయంట. ఆవు పాలలో కొవ్వులు సంక్లిష్టము, మేక పాలలో సరళంగా ఉంటాయి అన్నమాట, ఎక్కువ ఫ్యాట్స్ ఉండవు. మేక పాలు సరళంగా ఉంటాయి. అంతే, అయిపోయింది. నెక్స్ట్ రివిజన్లో నీట్గా చెప్దాం. ఇంకా అంతేనే. ఫాస్ట్గా అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా యొక్క ఈ జర్నీలో మీకు క్లాస్ నచ్చితే నీట్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బాగా చదవండి. నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ని మనం కొడదాం కాదు, సంపాదిద్దాం. అంతే.